యాదాద్రి భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయంలో మాజీ ముఖ్యమంత్రితో సహా 25 మందికి నోటీసులు ఇచ్చినట్లు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారు. ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు కేసీఆర్కి జూలై 30వ తేదీ వరకు సమయం కోరగా జూన్ 15 లోపల వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకుంటే కమిషన్ ముందు విచారణకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. యాదాద్రి భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో సహా 25 మందికి నోటీసులు ఇచ్చినట్లు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారు. ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు కేసీఆర్ జూలై 30వ తేదీ వరకు సమయం కోరగా జూన్ 15 వరకు వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకుంటే కమిషన్ ముందు విచారణకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మరి కేసీఆర్ యొక్క వివరణ ఎలా ఉండబోతోంది? దాని కమిషన్ ఏమన్నా ఎలా స్పందించబోతోంది? సీతారామరాజు, విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అదేవిధంగా యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నియమించిందో కేబినెట్ ఆమోదంతో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 25 మందికి నోటీసులు ఇచ్చింది. దాదాపు కీలక స్థానంలో ఉన్నటువంటి అప్పటి అధికారులందరూ అటెండ్ అయ్యి ఆయనకు వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి, ఆయన కోరిన సమాచారాన్ని కూడా ఆయన ముందు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ చాలా విషయాలు ఆయన వెల్లడించడం జరిగింది. ఎందుకంటే నిన్న మాజీ సీఎండి ప్రభాకర్ రావుతో పాటు కొంతమంది అటెండ్ కావడం జరిగింది. దాన్ని ఆయన వెల్లడించడం జరిగింది. ఎందుకంటే ఆ గతంలో విద్యుత్ ఒప్పందంకు సంబంధించి ఇటు ఛత్తీస్గఢ్ నుండి కావచ్చు, అదేవిధంగా ఇటు ఇతర ప్లాంట్ల నుంచి కావచ్చు, ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి టెండర్ ప్రక్రియ లేకుండా నామినేషన్ ప్రక్రియ ద్వారా వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి అప్పుడు కీలకంగా వ్యవహరించినటువంటి అప్పటి అధికారులు ఎవరైతే ఉన్నారో సురేష్ చంద్ర కావచ్చు, అదేవిధంగా అరవింద్ కుమార్, ఎస్కే జోషి, వీళ్ళందరి నుంచి వివరణ తీసుకోవడం జరిగింది. అయితే రెగ్యులేటరీ కమిషన్కి అరవింద్ కుమార్ నేను లేఖ రాశాను, కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ముందు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే వీరందరి నుంచి లిఖితపూర్వకంగా అఫిడవిట్ ద్వారా విచారణ ఏదైతే స్టేట్మెంట్ అయితే తీసుకున్నారు. అయితే మాజీ సీఎం కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగినప్పుడు కేంద్రం అధికారం ఉంటుంది, కేంద్రం బాధ్యత ఉంటుంది, కేంద్రానికి అప్పగించాలి. కానీ కేంద్రం లేకుండా ఇటు ఛత్తీస్గఢ్ పక్క రాష్ట్రం నుంచి కొనుగోలు చేసేటప్పుడు ఏ రాష్ట్రం అయితే కొనుగోలు చేస్తున్నారో ఛత్తీస్గఢ్కే ఆ బాధ్యత అప్పగించినటువంటి పరిస్థితి. అంటే ఓపెన్ టెండర్కు వెళ్లకుండా ఓన్లీ నామినేషన్ పద్ధతిని వెళ్ళడం ద్వారా, ఎంఓయూ చేసుకోవడం ద్వారా రాష్ట్రానికి పెద్ద మొత్తంలో అది ఆదాయం అంటే భారం పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే యూనిట్ కాస్ట్ 6-7 రూపాయల ఉన్న చోట 20 రూపాయలకు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది డిమాండ్ బట్టి. ఇట్లాంటిది అంతా బర్డెన్ పడిందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇటు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లు కూడా చూసుకోవచ్చు. దానికి సంబంధించి యాదాద్రి ప్లాంట్కి సంబంధించి 4000 మెగావాట్లతోటి విద్యుత్ ఉత్పత్తి చేస్తామని చెప్పారు. అది ఆగస్టులో ఒక లైన్ కంప్లీట్ అవుతుంది, ఇవి ఇస్తామని చెప్తున్నప్పటికీ అసలు రైల్వే ట్రాక్ లేదు, బొగ్గు సరఫరా ఎలా అవుతుంది, అసలు దీనికి సంబంధించి వివరాలు ఏందని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అడిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కోల్ మైన్స్ నుండి యాదాద్రి పవర్ ప్లాంట్కి చాలా దూరం ఉంటుంది. ఇది ఈ 100 కిలోమీటర్ల దూరాన ఇక్కడ దామరచర్లో ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇలాంటి అంశాలు ఆయన కూలంకషంగా అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ అయితే చాలా సీరియస్గా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే గత ఏప్రిల్లోనే మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు. అయితే ఎన్నికల దృష్ట్యా నేను జూలై 30 వరకు సమాధానం ఇస్తానని చెప్పి ఆయన చెప్పినట్టుగా చెప్తున్నారు. అయితే కమిషన్ మాత్రం జూన్ 15 ఈ నెల 15 లోపు
ఆ వివరణ ఇవ్వాలని చెప్పింది. అయితే ఒకవేళ ఇప్పటికే అధికారులు కొంతమంది అటెండ్ అవుతున్నారు నేరుగా. ఈరోజు ఎస్కే జోషి అదేవిధంగా అరవింద్ కుమార్ నేరుగా అటెండ్ అయ్యారు. ఒకవేళ వివరణ ఆయన రిటర్న్లో పంపిస్తే అది నచ్చకపోతే ఖచ్చితంగా కమిషన్ ముందు హాజరు కావాల్సిందే ఎవరైనా అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే గతంలో పనిచేసిన అధికారులందు సిఎండీలు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీలో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, వీరంతా హాజరై తమ వివరణ ఇస్తున్నారు. అదేవిధంగా ఇటు పొలిటికల్ లీడర్స్ కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వారు కూడా అటెండ్ అయ్యి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే వారు రిటర్న్ ద్వారా పంపించవచ్చు. ఎందుకంటే అరవింద్ కుమార్ ఇప్పటికే రిటర్న్ ద్వారా ఆయన పంపించడం జరిగింది, లేఖ ద్వారా ఆయన సమాధానాన్ని పంపించడం జరిగింది. అది సంతృప్తి చెందకుంటే ఈరోజు ఆయన కలిసి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ముందు ఆయన సంబంధించినటువంటి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఒకవేళ ఈ పొలిటికల్ లీడర్స్కి సంబంధించి ఇటు కేసీఆర్ కావచ్చు, గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి కావచ్చు, వీరందరి నుంచి కూడా వివరాలు సేకరించనుంది. వీరి అభిప్రాయం ఎలా ఉండబోతుంది దాని మీద ఆసక్తి నెలకొంది. వీరి అభిప్రాయం ఒకవేళ సంతృప్తిగా లేకుంటే డైరెక్ట్ కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలి అనేది కమిషన్ స్పష్టంగా చెప్తుంది. ఇదైతే నిన్న విచారణ జరిగింది, ఈరోజు సాగుతుంది. దీనిపై ఈ నెల 30 వరకు దీన్ని రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో కమిషన్ మాత్రం స్పీడ్ పెంచిందని చెప్పొచ్చు. ఈ 2-3 రోజులలో దీనిలో కీలక పరిణామాలు చర్చ చేసుకోబోతున్నాయి. 15 తారీఖు లోపు కేసీఆర్ ఎట్లాంటి రిప్లై ఇవ్వబోతున్నారు? గత ప్రభుత్వం చెప్పుకొచ్చింది పవర్ ఖర్చు లేకుండా మేము పవర్ అందించాం. ఎక్కడ కూడా అంటే డిమాండ్స్ని బట్టి విద్యుత్ పరిశ్రమలకు కావచ్చు, డొమెస్టిక్ పవర్ కావచ్చు, ఇటు డిమాండ్కు తగ్గట్టు పవర్ ప్రజల అవసరాల మేరకు విద్యుత్ని అందించామని చెప్పి గత ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇటు టెండర్ ప్రక్రియలో కావచ్చు, అదేవిధంగా టెండర్ గోల్మాల్ చేసి అవినీతికి పాల్పడ్డారు, డిస్కంలను అప్పులకు గురి చేశారు. అదేవిధంగా ఇటు ఏదైతే విద్యుత్ సంస్థలు ఉన్నాయో దాదాపు 75,000 నుంచి 80,000 కోట్ల బకాయిలు కూర్చారని చెప్పి ఇటు ప్రభుత్వం ఆరోపిస్తుంది. దీనిపై వైట్ పేపర్ రిలీజ్ చేసింది. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల ఈ ప్రభుత్వం ఇబ్బందులు పడాల్సిన వస్తుందని చెప్పి ఆరోపిస్తున్న నేపథ్యంలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ దీనిపై పూర్తి స్థాయి విచారణ అయితే చేపట్టింది. కేసీఆర్ ఇచ్చే వివరణ ఎలా ఉండబోతుందనే దాని మీద మాత్రం ఆసక్తి నెలకొంది. ఓవర్ టు స్టూడియో. రైట్.